కార్తీక మాసం ఈరోజు 2024 నవంబర్ 8వ తేదీ శుక్రవారం. ఈ రోజున మేము ఈ కార్తీక మాసం పౌర్ణమికి ఉండాలన్న ఉద్దేశంతో కాశీ యాత్ర పెట్టుకున్నాం. దాదాపు 8 నెలల తర్వాత మళ్ళీ మేము ఒక తీర్థయాత్ర చేయడానికి బయలుదేరాము. మేము ఈరోజు సంఘమిత్ర ఎక్స్ప్రెస్ 12295 అది బెంగళూరు నుంచి దానాపూర్ వరకు వెళ్ళే ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్లో బయలుదేరుతున్నాం. అది ఇప్పుడే ట్రైన్ ఎక్కి జర్నీ స్టార్ట్ చేసాము. పౌర్ణమి వరకు అంటే నవంబర్ 15వ తారీఖు పౌర్ణమి అయింది. ఆ రోజు వరకు ఉండి 16వ తారీఖు రాత్రికి మళ్ళీ తిరిగి ప్రయాణం మళ్ళీ గుంటూరుకి వస్తాము. ఓం నమః శివాయ. ఇటార్సీ స్టేషన్ ఇది విజయవాడ నుంచి కాశీ వెళ్ళే వారణాసి వెళ్ళే దారిలో అత్యంత పెద్ద స్టేషన్లో ఇది ఒకటి ఇటార్సీ జంక్షన్. ఎప్పుడైతే చేరాం. మనం ప్రయాణిస్తున్న ట్రైన్ ఇదే. మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. నేను మీ మల్ల వెంకటరమణ. ఈరోజు కాశీలో మొట్టమొదటి స్నానం కేదార్ఘాట్లో చేయడానికి వెళ్తూ దారిలో ముందుగా గణపతి స్వామి దర్శనం చేసుకున్నాం. ఇక్కడ స్వామివారికి దండం పెట్టుకొని యాత్ర దిగ్విజయంగా జరగాలని కోరుకొని చేశాం. ఇది హనుమాన్ గణపతి దేవాలయం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఈరోజు కాశీ వచ్చిన మొట్టమొదటి రోజు కాశీలో కేదార్ఘాట్కి వచ్చి స్నానం చేశాము. కేదార్ఘాట్ దగ్గర అంతా ఈ విధంగా ఉంది. ఈరోజు 2024 నవంబర్ 10 ఆదివారం. కేదార్ఘాట్ దగ్గర అంతా ఈ విధంగా ఉంది. మీరు చూసుకోవచ్చు. కేదారేశ్వర ఘాట్. గంగమ్మ గంగా నది. మహాదేవ్. ఈరోజు కాశీ వచ్చిన మొదటి రోజు. ఈరోజు 2024 నవంబర్ 10 ఆదివారం. ఈరోజు మొట్టమొదటి స్నానం గంగా స్నానం కేదార్ఘాట్ దగ్గర చేయడం జరిగింది. ఆ తర్వాత కేదారేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. కేదారేశ్వర స్వామి దర్శనం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. ఓం శ్రీ అన్నపూర్ణమాతే నమః. ఈరోజు మధ్యాహ్నం భోజనం కాశీలోని కరివేనా బ్రాహ్మణ సత్రంలో చేయడానికి వచ్చాం. ఇవన్నీ ఈ విధంగా ఉన్నారు. ఈ సత్రం అంతా ఇంతకుముందు గతంలో పాత బిల్డింగ్లో కింద కూర్చోబెట్టి భోజనాలు పెట్టేవారు. ఇది కొత్తగా షెడ్ వేసి పక్కన బిల్డింగ్ పక్కన ఇట్లా ఓపెన్ హాల్లో అంతా టేబుల్స్ వేసి టేబుల్ మీల్స్ పెడుతున్నారు. చూడండి, చూసుకోవచ్చు. ఇది భోజనం ఇప్పుడే వడ్డించారు.
స్వామి రండి, స్వామి రండి, ఒకరు కూర్చోండి, ఆపేసి కూర్చోండి.